తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మందిని కలవరపెట్టినటువంటి అంశం సరిగ్గా సంవత్సర క్రితం మార్చి 25న అనుమానాస్పద పరిస్థితులలో ఇవాంజలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరణించారనేటువంటి వార్త తెలియగానే పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేలాది సంఖ్యలో రాజమండ్రి జనరల్ హాస్పిటల్ కి జనం చేరుకుని ఏం జరిగింది, ఈ మరణం ఎలా సంభవించింది అని రకరకాల అనుమానాలు, పాస్టర్స్, లీడర్స్, జనం అనేక మంది ఎలా ఇది జరిగిందని అనేక రకాలైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. పలు చోట్ల మాట్లాడటం జరిగింది. దాని గురించి అనేక మంది క్రిస్టియన్ లీడర్స్, పాస్టర్స్ గొంతెత్తి అరిచి నిజం తెలియాలి అని జనం తరపున నిలబడటం జరిగింది. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఈ మరణం వెనుక ఏమున్నది, ఎవరున్నారు, నిజం తెలియాలి, నిజం గెలవాలని అనేక ప్రశ్నలతో పాటు ప్రభుత్వాన్ని అనేక అంశాలు నిలదీయటం, మాట్లాడటం, అడగటం జరిగింది. ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి రాకపోతే హర్ష కుమార్ గారు వేసినటువంటి రిట్ పిటిషన్ లో ఇంప్లీడ్ అయి న్యాయం కోసం పోరాడటం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈనాటికి నివృత్తి కాని అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏలూరు రేంజ్ ఐజీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అనేక సీసీటీవీ ఫుటేజెస్ చూపించి ఈ ఇవాంజలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల సెల్ఫ్ యాక్సిడెంట్స్ చేసుకున్నారని, మద్యం కొనుగోలు చేశారని, తాగి చనిపోయారని దానిని ఒక ఇన్ఫరెన్స్ లా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు అనేక 60కి పైగా సీసీటీవీ ఫుటేజెస్ చూపించిన క్రమంలో ఎక్కడా కూడా మద్యం కొన్నది ప్రవీణ్ కుమార్ గారు అని గాని, అతను తాగినట్టు గాని, సెల్ఫ్ యాక్సిడెంట్స్ చేసుకున్నట్టు గాని ఎక్కడా కూడా ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి. కేవలం ఒక హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి మద్యం షాపుల్లోకి వెళ్లడం, అక్కడ చనిపోయినప్పుడు అలాంటి హెల్మెట్ కలిగినటువంటి ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని చూపించడం, అంతే తప్ప ఎక్కడా కూడా డాక్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మద్యం తాగినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, అతనే కొన్నట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, అతనే యాక్సిడెంట్ చేసుకున్నట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు. పైగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఒకదానికొకటి కొరాబరేషన్ లేదు. ముందు అసలు ఆల్కహాలిక్ స్మెల్లే లేదని చెప్పి, ఆ తర్వాత ఇంతవరకు వచ్చినటువంటి పోస్ట్ మార్టం ఆటోప్సీ రిపోర్ట్స్ కి భిన్నంగా తాగడం వల్ల, తాగిన ఇన్ఫ్లుయెన్స్ వల్ల యాక్సిడెంట్ సంభవించి చనిపోయాడని డాక్టర్లు రాయడం అనేటువంటిది ఎక్కడా కూడా మనం చూడలేదు. ఇవన్నీ పలు అనుమానాలకి దారి తీసింది అని మేము మాట్లాడటం, జనం అనుకోవటం, ఈనాటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవటం, ఇప్పటికీ ఏం జరిగిందని నిజం తెలియక లక్షలాది మంది ప్రజలు అలా అనుమానంలో ఉండిపోవటం జరిగింది. ఈ ఇవాంజలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత మరింత ఫేమస్ అవటం జరిగింది. ఏ విధంగా అంటే వారు చేసినటువంటి బోధనలు వారి గురించి తెలుసుకున్న తర్వాత మరిన్నిగా వెతకడం, వాటిని చూడటం, వాటిని వినడం, అనేక రకాలుగా ప్రచారంలోకి రావడం అనేది జరిగింది. వీరు ఒక అపాలజెటిక్ క్రిస్టియన్, అంటే హిస్ థియాలజీ ప్రొవైడ్స్ ఏ రీజన్డ్ లాజికల్ డిఫెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అగైన్స్ట్ అబ్జెక్షన్స్ విత్ ఎన్ ఎయిమ్ టు ప్రూవ్ ది ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ద ఫెయిత్. అంటే వీరు తీసుకున్నటువంటి మార్గం ఒక అపాలజెటిక్ గా అనేక రకాలైనటువంటి బోధనలు, అనేక రకాలైనటువంటి తర్కాలు చేయడం అనేటువంటిది ఒక హేతుబద్ధమైనటువంటి కారణాలతో నిజాన్ని, ఆ విశ్వాసాన్ని చూపించడానికి, రుజువు చేయడానికి చేసినటువంటి తర్కం, వాదన. ఈ విధానంలో వారు ముందుకు వెళ్ళారు. అయితే ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది అని అంటే తర్కాన్ని తర్కంగా చూడకుండా వ్యక్తిగతంగా తీసుకోవడం, తద్వారా శత్రుత్వం పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. ఏదైనా ఒక విశ్వాసం గురించి, ఒక సిద్ధాంతం గురించి, దానిలోని గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడడానికి పరిమితం అయి ఉంటే, దానిని ఒక వాదనగా, ఒక తర్కంగా తీసుకుని ఉండుంటే ఇలాంటి శత్రుత్వాలకి దారి తీసేది కాదు. ఎదుటివారి సిద్ధాంతాలలో, ఎదుటివారి విశ్వాసాలలో తప్పులు వెతికినప్పుడు శత్రుత్వాలు రావడం అనేటువంటిది, బలపడటం అనేటువంటిది సహజంగా జరుగుద్ది. కానీ వీరి బోధనలు చూసినా, వీరు చేసిన వాదనలు చూసినా, తర్కం చూసినా, ఒక విశ్వాసానికి సంబంధించిన నిజాన్ని వెలికి తీయటం అనేటువంటి పనిని వారు ఎంతో ఎఫెక్టివ్గా చేయగలిగారు. లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగారు. అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అని అంటే, ఈ పర్టికులర్ గా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ అనేటువంటి ఒక ఐడియాలజీ, జాతి అహంకార ప్రచారము, రాజకీయము అనేటువంటిది ప్రచారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ హిందువుల్ని ఏకం చేయాలి, నిరంతరం అధికారంలో మేమే కొనసాగాలి అనేటువంటి ప్రాసెస్ లో మైనారిటీలపై దాడులు చేయడం, మైనారిటీలపై విద్వేషాలు రెచ్చగొట్టడం, రగిలించడం అనేది జరుగుతూ, ఆ ప్రాసెస్ లో
దేశవ్యాప్తంగా చర్చిలపై దాడులు జరగడం అనేది జరుగుతుంది. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఇచ్చినటువంటి డేటా ప్రకారం 2014లో 147 కేసెస్ నమోదైతే ఈ రోజు 2023కి అది 687 కేసెస్ గా నమోదవడం జరిగింది. దేశంలో మణిపూర్ లాంటి రాష్ట్రాలలో అనేక చోట్ల ఈ రకమైనటువంటి ఛత్తీస్గఢ్ లో, ఒడిశాలో ట్రైబల్స్ ఫెయిత్ మీద ట్రైబల్స్ వెళ్ళేటువంటి ప్రార్థన మందిరాల మీద అనేక రకమైన దాడులు ఒకవైపు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా సాక్షాత్తు స్వయంగా అధికార పార్టీ నాయకులు రెచ్చగొట్టి ఈ విద్వేషాలు రగిలించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నేను బాప్టైజ్ అయ్యాను, నా పిల్లలు క్రిస్టియన్స్ ని వాడికి బాప్టిజం ఇప్పించానని చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బాప్టైజ్ చేశాడు. సనాతని అనేటువంటి ఒక స్లోగన్ తీసుకుని మతాల ప్రమేయం లేని అంశాలలో మతాల గురించి మాట్లాడుతూ విద్వేషం రగిలించడం ఒకవైపు జరుగుతుంటే, ఉండి లాంటి నియోజకవర్గంలో ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉపసభాపతిగా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే కేఆర్కే రాజు గారు అక్కడ మసీదులు కూల్చేస్తున్నాడని, చర్చిలు కూల్చేస్తున్నాడని. మరి రఘురామకృష్ణరాజు గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన ఆధీనంలో మరి చర్చిలు కూల్చివేత, ఈ రోజు అదే నియోజకవర్గంలో 7 చర్చిలు కూల్చేశారు. ఏమనుకుంటున్నావా నువ్వు? మసీదులు కూల్తావా? ఏదైనా ఊరంతా అడిలిపోతున్నారు సార్. కుయ్యి మోతంటే అవి బాబు ఏది కొట్టేస్తాడు, ఏం చేసేస్తాడు, ఏ ఆర్డర్ వేసేస్తాడు. తెలుగుదేశం వాళ్లే వాపోతూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అక్కడ సందర్భం లేని సమయంలో మతాల గురించి మాట్లాడి మతాల మధ్య విద్వేషం రగిలిస్తున్నటువంటి అంశాలు ఈరోజు అనేకం మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ప్రజల్లో మరింత విద్వేషం రగిలి చర్చిల మీద దాడులు చేయటం, వాళ్ళు ఉపయోగించే పరికరాలను విధ్వంసం చేయటం, బైబిల్స్ చించివేయడం, ఇంకా అనేక రకాలుగా వారిని వేధించి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేటువంటి పరిస్థితులు కల్పించడం అనేటువంటిది ఏ విధంగా రాజ్యాంగబద్ధం? ఒకవైపు రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చి, పౌర హక్కులిచ్చి, స్వతంత్రంగా బ్రతికేటువంటి అవకాశం ఇస్తే, దానిని హరించి మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేసి ఇన్సెక్యూరిటీలో, అభద్రతలోకి నెట్టివేయడం ప్రజాప్రతినిధులుగా చేయాల్సిన పని. ఒకవైపు సర్టిఫికెట్స్ ఇవ్వొద్దని, మరొక వైపు మందిరాలు నిర్మించుకోవడానికి పర్మిషన్లు అని, ఇలా మైనారిటీలుగా ఉన్నటువంటి మత విశ్వాసాలపై దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి మందిరాలు తీసుకుంటే ఎన్నింటికి పర్మిషన్ ఉన్నాయి? ఎన్ని గుళ్లకు, ఎన్ని చర్చిలకు, ఎన్ని మసీదులకు నిజంగా పర్మిషన్ తీసుకుని కట్టి ఉన్నారు? సుప్రీంకోర్టు చెప్పింది రోడ్డుకి అడ్డంగా ఉన్నవి గాని, వాటర్ బాడీస్ లో నిర్మించినవి గాని తొలగించాలని ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భంలో అవేవి చేయకపోగా టార్గెటెడ్ గా కొంతమందిని టార్గెట్ చేసి కొంతమంది అధికారం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వేధించటం, దాడి చేయటం అనేది జనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. హిందూ మతంలో ఎక్కడ కూడా ఇతర మతాలపై దాడి చేయమని లేదు. పరమత సహనం పాటించాలనే ఉంది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల ఏళ్లుగా పరమత సహనాన్ని పాటించారు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా. కానీ ఒక రాజకీయ మనుగడ కోసం, అధికార దాహం కోసం విద్వేషం మతపరంగా రగిలించి వీరు యుక్తులు కుయుక్తులు పన్నుతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో, దేశంలో చూస్తున్నాం. ఇవన్నీ ఇలా జరగడానికి కారణం ఏంటి? ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటి? కనీసం ఒక ఇవాంజలిస్ట్, ఒక పబ్లిక్ ఫిగర్ చనిపోతే వారి మరణం ఎలా సంభవించిందని నిజం తెలియలేకపోవడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అని అంటే, ఒక రాజకీయ శక్తిగా ఈ వర్గాలు ఎదగలేకపోవడం, ఒక రాజకీయ అండ లేకపోవటం, ఈ వెనుకబడిన వర్గాలలో, ఈ మైనారిటీలలో ఒక ఐక్యత లేకపోవడం. ఈ రోజున రాజకీయ పార్టీలు ఎవరైనా అండగా ఉంటున్నారా? అది ఈ రోజు అధికారంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉన్నాయి. బీజేపీ ఈ మైనారిటీలకు అండగా ఉంటుందా? వారు యాంటీగా వర్క్ చేస్తున్నారు, వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు. వారికి వ్యతిరేకమైనటువంటి భావాలు రుద్దడానికి హిందుత్వ ఐడియాలజీ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి జనసేన తొత్తుగా మారి బీజేపీ పందా తీసుకుని భుజాన్ని వేసుకుని వారు విద్వేషాన్ని తగిలిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో బీజేపీ నుంచి, జనసేన నుంచి ఈ మైనారిటీ సోదరులు ఏ రకంగా మద్దతును ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? మరి సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఏం చేసింది? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక పాస్టర్ తాగి యాక్సిడెంట్ లో చనిపోతే అది రాజకీయం చేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? తమాషాగా ఉందా అని చెప్పి ఒక పాస్టర్ తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం
చంపేసిందని పెడతారు. ఒక పాస్టర్ చనిపోతే ఒక ముఖ్యమంత్రి కామెంట్ చేశారు అని అంటే అందులోనే ఏం మర్మం ఉందనేది కనిపిస్తుంది కదా. ఎందుకు అసలు వారు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే ఇక్కడ రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, చనిపోయినటువంటి ఇవాంజలిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సామాన్య వ్యక్తి కాదు, ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్. రెండవది, అనుమానాస్పదంగా చనిపోయారు అని అనేక మంది మాట్లాడినటువంటి సందర్భంలో అనుమానాలు నివృత్తి కాలేదు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి సందర్భంలో ఎలాంటి ప్రూఫ్స్ లేనటువంటి అంశం, కొన్న వ్యక్తి ప్రవీణ్ అనే దానికి ప్రూఫ్ లేదు. అలాంటి ప్రూఫ్ లేని అంశాన్ని ఒక ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ముఖ్యమంత్రి, ఎవరైనా ఒక సిటిజన్ కి అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి తాగి చనిపోతే రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు అని అన్నారు అని అంటే అలాంటి తెలుగుదేశం నుంచి ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? వీరందరూ ఈ జనసేన, తెలుగుదేశం వీళ్ళెవరూ కూడా క్రిస్టియన్ ఓట్లు వేయించుకోలేదా? మైనారిటీలు ఓట్లు వేయించుకోలేదా? ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చాక ఈ రోజు ఏరు దాటి తెప్ప తగలేసినట్టుగా చేశాయి ఈ పార్టీలు. మరి అత్యధికంగా క్రిస్టియన్ ఓట్స్ వేయించుకుని ప్రతిపక్షం నిలబడ్డ వైసీపీ ఏం చేసింది? కనీసం నోరిప్పిందా? నిజమేంటో తేల్చండి అని కనీసం అడిగిందా? ఒక ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అడుగుంటే దానికి ఎంతో కొంత బలం చేకూరి ఉండేది, దానికి ఎంతో కొంత గుర్తింపు వచ్చి ఉండేది. ప్రతిపక్ష పార్టీ అడుగుతుంది, నిజం తెలియకపోతే మేము అబాస్ పాలైపోతామేమో అని అధికార పార్టీ అనుకుని ఉండేది. ఏ పార్టీ కూడా ఈ వర్గాలకు మద్దతుగా నిలబడలేదు. వాళ్ళ ఓట్లు మాత్రం దండుకున్నారు, వేయించుకున్నారు, అధికారం కోసం ప్రాకులాడారు. పేదవాడి కోపం పెదవికి చేటు. అలా ఈరోజు అనేక మంది పేదలు డాక్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క బోధనలు విన్నారు. వారు చెప్పినటువంటి సిద్ధాంతాలకు, విశ్వాసాలకు మొగ్గు చూపి అనేకంగా వింటూ ఉన్నారు. అయితే అతను చనిపోయాడనేటువంటి వార్త కలవరపెట్టింది. పేదలు నిజం తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ వారి ఆగ్రహానికి, ఆవేశానికి, ఆక్రోశానికి ఎక్కడ కూడా సమాధానం లేదు, పరిష్కరించేవారు లేరు. పేదవాడి కోపం పెదవికి చేటు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రూవ్ అవుతున్న సందర్భంలో పేదల తరపున నిలబడాలని, పేదల కోసం, పేదల యొక్క నిర్ణయాధికార సాధన కోసం వచ్చినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేము ఈ లక్షలాది మంది పేదల తరపున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసి న్యాయం కోసం అడిగాం. వారు స్పందించలేదు. కాబట్టి న్యాయ పోరాటం కోసం హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయం గెలవాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నది. ఎందరో మహనీయుల సిద్ధాంతాలు, యోధుల ఆశయాల సమ్మేళనం. దళాధిపతి విజయ్ కుమార్, విజయ్ కాజ్. పేదల చేత, పేదల యొక్క, పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధిక జన మహాసంకల్పం.